తెలంగాణలో సైతం ఓట్ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ కుమార్ ఓట్ చోరీ అంటున్నారు కదా, ఇది ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ మండిపడ్డారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్టుతోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఆయన ఈరోజు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సమయంలో యూరియా విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులు, నేను చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను. ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు. ఇది కృత్రిమమైనటువంటి కొరత. మంత్రుల స్టేట్మెంట్లతోని, కాంగ్రెస్ నాయకులతోని, దళారీలతోని ఇది చేస్తున్నటువంటి కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కొరత ఇది. కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి. నేను అనేక జిల్లాలు తిరిగాను, కలెక్టర్లతో మాట్లాడాను. ఎక్కడ కూడా రైతులకు కష్టం రావట్లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు బేడీ చేసింది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధిక సూసైడ్స్, ఆత్మహత్యలు రైతులు చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకు రైతుల గురించి మాట్లాడే అధికారం లేనే లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్థానిక నాయకుడు, ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. నేను అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది. మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్థానిక ఎన్నికలని, స్థానికమైనటువంటి సంస్థల్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 73, 74 సవరణలో ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు ఏది ఉన్నాయో ఇది దారి మళ్లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 19 నెలలు అయిపోయినాయి, సర్పంచ్ కాలం పూరి అయిపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది. అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.